ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంత క్షేమమే కదా. మరి ఎంతోమంది చక్కగా వాక్యం విని వాక్యం ద్వారా వారి యొక్క జీవితాలను సరిచేసుకుంటూ మరి ఫోనుల ద్వారా మరి ప్రార్థనల ద్వారా మేము ఎంతగానో దీవించబడతామో ఆశీర్వదించబడుతున్నామని చెప్పడం జరుగుతుంది. నిజమే, ప్రార్థన మన జీవితాలని ఎంతగానో మారుస్తూ ఉంటుంది. మనం ప్రార్థన చేసి అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉంటాడు. అయితే మరి ఈరోజు వాక్యము లూకా రాసినటువంటి సువార్త, వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. 10వ అధ్యాయము 30వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఇక్కడ 2 పట్టణాల గురించి మనకి వ్రాయబడి ఉన్నాయి. ప్రభువారు చెప్పినటువంటి మాట, ఒక ధర్మశాస్త్రోపదేశకుడికి ఈయన చెప్పినటువంటి మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే యెరూషలేము గురించి, యెరికో గురించి అక్కడ చెప్తూ ఉన్నారు. యెరూషలేముకి యెరికోకి ఉన్నటువంటి 2 పట్టణాలే. కానీ యెరూషలేము పట్టణం కనుక చూసుకుంటే అది దీవించబడ్డటువంటి పట్టణము, ఆశీర్వదించబడ్డటువంటి పట్టణము, దేవుడు నివాసం ఉండేటువంటి పట్టణము, అతి పరిశుద్ధ పట్టణము, సంతోషము సమాధానము ఉండే పట్టణము. అసలు యెరూషలేము అంటేనే శాంతి పట్టణము, సమాధానం కలిగినటువంటి పట్టణము. అట్లాంటి పట్టణము ఇది ఎక్కడ ఉంది అంటే మనకి అందరికీ కూడా తెలుసు, ఎంతో ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. సముద్ర మట్టానికి దగ్గర దగ్గర 3000 అడుగుల ఎత్తులో అది ఉందన్నమాట. అంటే ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడనమాట, ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఆయన ఉంటూ ఉంటారు. మరి అట్లాంటి ఉన్నతమైనటువంటి స్థలం నుంచి ఒక ఆయన దిగి వెళుతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థలము, పరిశుద్ధ స్థలము నుంచి అతను బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేసుకుంటే యెరికో పట్టణానికి అతను వెళుతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణమేమో దీవించబడ్డటువంటి పట్టణము, ఆశీర్వదించబడ్డటువంటి పట్టణము. కానీ యెరికో పట్టణం కనుక చూసుకుంటే అది శపించబడ్డటువంటి పట్టణము. యెరికో అంటే సువాసన కలిగినటువంటి పట్టణము. ఎందుకు అక్కడ సువాసనలు వస్తూ ఉంటాయంటే అంతా కూడా ఖర్జూరపు చెట్లు ఎక్కువగా ఉంటాయి, చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది. మరి అట్లాంటి ఈ యెరికో పట్టణం కనుక చూస్తే, యెరికో పట్టణము ప్రాచీనమైనటువంటి పట్టణము, బిజినెస్ సెంటర్, చాలా గొప్ప వ్యాపార కేంద్రము. వ్యాపార కేంద్రం అంటే పగలంతా కూడా అక్కడ అమ్మకాలు కొనుగోళ్ళు అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి దూర ప్రాంతాల నుంచి వర్తకులకు రావడము, తక్కువ ధరలకి అక్కడ కొనుక్కుని వారు తీసుకుని వెళ్ళి వారి ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అమ్ముకొని వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపార కేంద్రం అది. అట్లాంటి వ్యాపార కేంద్రము తర్వాత అక్కడ కనుక చూసుకుంటే పగలంతా కూడా ఎంతో చక్కగా వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. ధనవంతులంతా కూడా మరి ధనాన్ని తీసుకొచ్చి కావలసినటువంటి వస్తువులు కొనుక్కుంటూనే ఉంటారు. ధనము చేతులు మారుతూనే ఉంటుంది. ధనవంతులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, తర్వాత చాలామంది ఏజెంట్స్ ఉంటారు, ఇంకా కష్టపడి పనిచేసేటువంటి వారు ఉంటారు. అందరికీ కూడా అక్కడ ఎట్లా ఉంటుందంటే ధనము సమృద్ధిగా ఉంటుంది, అందరి చేతుల్లో కూడా డబ్బు ఉంటుంది. పగలు బాగానే ఉంది, కానీ రాత్రి అయ్యేటప్పటికీ అక్కడ పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే పరిస్థితి అంతా కూడా భయంకరంగా ఉంటుంది. డబ్బు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ విచ్చలవిడితనం ఎక్కువగా ఉంటుంది. రకరకాలైనటువంటి వ్యాపారాలు, చీకటి ప్రపంచం అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా అంటే ఇంకా రాత్రి అవగానే ఏమి తినాలా, ఏం తాగాలా, తిని తాగిన తర్వాత మరి వినోద కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రాములు ఇవన్నీ కూడా ఉంటాయి. భయంకరమైనటువంటి వ్యభిచారము, ఇంకా కనుక చూసుకుంటే అంతా కూడా బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు ఇవన్నీ అక్కడ ఎక్కువగా జూదాలు అన్నమాట, అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ధనము ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది, పోతూనే ఉంటుంది. అంటే అది శపించబడ్డటువంటి పట్టణము, విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణము, భయంకరమైనటువంటి వ్యభిచారంతో నిండినటువంటి పట్టణము, శపించబడ్డటువంటి పట్టణము. ఒక మనుషుడు ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అంటే యెరూషలేము నుంచి బయలుదేరి
ఈ యొక్క ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు. ఎరుకో పట్టణానికి అతను వెళ్ళడం జరుగుతుంది. ఎరుకో పట్టణానికి వెళ్ళి నేను కూడా చాలా చక్కగా బిజినెస్ చేద్దామని అనుకుని ఉండొచ్చు. తను కూడా చక్కగా తన కారు వేసుకుని బయలుదేరి ఉండొచ్చు. కారు అంటే అప్పట్లో మరి వాహనాల్లో కనుక చూసుకుంటే గుర్రాలు ఉండొచ్చు, లేకపోతే గాడిదలు. ఈ యొక్క కంచరి గాడిదలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క గాడిద మీద అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. ధనాన్ని బాగా తీసుకున్నాడు. చక్కగా ఎరుకో పట్టణానికి అతను బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎరుకో పట్టణానికి బయలుదేరి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలోనే ఏమైందనమాట, అతను దొంగల చేతికి చిక్కాడు. దొంగల చేతికి చిక్కగానే దొంగలు విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఏం చేశారనమాట, అతనిని దోచుకున్నారు. దొంగలు ఎప్పుడైతే అతను అటాక్ చేశారో, ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటాయి. సముద్రాల మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, ఆ షిప్స్ కూడా చాలా వరకు ఆ సముద్రపు దొంగల చేతుల్లో పడుతూనే ఉంటాయి. అన్నీ కూడా దోచుకుని పోతూ ఉంటారు. కొంతమంది ట్రైన్లోను, కొంతమంది బస్సుల్లోనూ కూడా బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనుక ఇతను ఎప్పుడైతే అతను బయలుదేరాడో, ఒక మనుష్యుడు, మామూలు మనుషుడు, అతను బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడంటే పరిశుద్ధ పట్టణం నుంచి అతను బయలుదేరి వెళ్ళినప్పుడు అతను మొట్టమొదటిగా దొంగల చేతికి చిక్కాడు. అతను పోగొట్టుకున్నది ఏది అంటే వస్త్రాలు. మొట్టమొదట అతని ఏమి దోచుకున్నారంటే వస్త్రాలు. అతను కూడా మరి బలవంతుడై ఉండొచ్చు, కాబట్టి చాలా ఫైటింగ్ చేసి ఉండొచ్చు. నేను ఏమి ఇవ్వను, నా దగ్గర ఉన్నటువంటి ధనము బంగారము నేను ఏది ఇవ్వను అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అక్కడ దొంగలు అని ఉంది, అంటే 2-3 అక్కడ ఉండొచ్చు. వాళ్ళు ఇతని మీద పడి బాగా కొట్టారు. వాళ్ళ చేతుల్లో మరి కర్రలు ఉండొచ్చు, కత్తులు ఉండొచ్చు, ఏది లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, భయంకరమైనటువంటి రాళ్ళు, వాటితోటి ఇతన్ని అటాక్ చేశారు. చాలా గాయపరిచారు. ఆఖరికి కొట్టి కొర ప్రాణాలతోటి అతను విడిచిపెట్టారు. కొర ప్రాణాలు, కొర అనమాట. ఇంకొక సేపు ఉంటే అతను చచ్చిపోతాడు. అట్లాగా అంతగా తీవ్రమైనటువంటి దెబ్బలు అతనికి తగిలాయి. అతను ఫస్ట్ కోల్పోయింది ఏంటంటే బట్టలు కోల్పోయాడు. తర్వాత బట్టల్లో దాచుకున్నటువంటి తన యొక్క ధనాన్ని కోల్పోయాడు. తర్వాత ఒంటి నిండా కూడా గాయాలైపోయినాయి. ఎందుకు ఇట్లాంటి గాయాలు అయినాయి అని మనం ఆలోచన చేసుకుంటే, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఒక ప్రాంతానికి వెళ్ళి, ఎరుకో పట్టణానికి వెళ్ళి వ్యాపారం కోసమో లేకపోతే దేనికోసమో అతను వెళ్ళాలి అనేసి అనుకున్నాడు. మనం కూడా అనుకుంటాం కదా, మన పిల్లలు చాలా చక్కగా ఉండాలి అనుకుంటాం. అలాగే వాళ్ళు కూడా ఏమంటారమంట, మేము కూడా బాగా చదువుకోవాలి అని చెప్పేసి అనేకమైనటువంటి ఇతర దేశాలకి వెళ్తూ ఉంటారు. ఆస్ట్రేలియా కానీ, దుబాయ్ కానీ, అమెరికా కానీ వెళ్తూ ఉంటారు. ఈరోజు రేపు మనము మరి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, బిజినెస్ చేయాలి, 1 సంవత్సరం ఉండి బాగా ధనాన్ని సంపాదించుకోవాలి, తిరిగి ఇంటికి రావాలి అని అనుకుంటూ ఉంటారు. ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోటి బయలుదేరుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఎవరినంటే దేవాది దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుని చిత్తమైతే అనేటువంటి మాటని మర్చిపోయి నేను నా యొక్క మంచి తెలివితేటలతోటి, నా యొక్క జ్ఞానంతో మంచి జాబ్ సంపాదించుకుంటాను, లేదా బిజినెస్ చేస్తాను, లేదా ఇంకోటి చేస్తాను అనుకుంటూ విరవీగుకుంటూ వెళుతూ ఉంటే వారు ఎట్లాగా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా దేవునిని విడిచిపెట్టి వెళ్ళడం మంచిది కాదు. దేవునితో పాటు ఉండి దేవునిని మనం ప్రార్థన చేసుకొని కాపాడమని అడిగి మనము ఆయనని ప్రభువా నీవు నాతో కూడా ఉండు తండ్రి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు. మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామన్నమాట, ఆ చిన్న విషయమే కదా అనుకుని ప్రార్థన చేసుకోకుండా బయటికి బయలుదేరడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు కూడా ఏమీ చెప్పవలసినటువంటి అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. దేవుని దగ్గర నుంచి, అంటే దేవుని మందిరం దగ్గర నుంచి కానీ, దేవునిని విడిచిపెట్టి ప్రయాణమయ్యేటువంటి వెళుతున్నటువంటి ఈ తరం వారు, ఈ జనరేషన్స్ వారు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటనమాట, ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి లేదా దేవుని విడిచిపెట్టి ఎప్పుడైతే కిందకి దిగిపోతున్నారో, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. దేవుడు నీకు ఒక మంచి స్థానం, ఒక మంచి పొజిషన్ ఇచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మరి అక్కడ నుంచి ఉండకోకుండా ఒక్కొక్క మెట్టుకు కిందకి దిగిపోతున్నావేమో, అటు దేవుని దగ్గర నుంచి దిగిపోతూ ఇటు నీ యొక్క జీవన స్థాయిలో, నీ యొక్క స్థితిలో, నీకు ఇచ్చినటువంటి అధికారాల్లో కూడా ఒక్కొక్క మెట్టు కిందకి దిగి మరి భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
ఎందుకంటే ఉద్యోగాలు చేసేటువంటి వారు చాలామంది ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే లంచాలు తీసుకుంటూ ఉంటారు. అంటే డబ్బు వస్తుంది కదా, ఏమైందిలే, ఏం కాదులే, దేవుడు నన్ను క్షమిస్తాడులే, ఆయన క్షమించేటువంటి దేవుడు అని అనుకుని పాపం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి దూరంగా రావడం జరుగుతూ ఉంటుందో, ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో నుంచి బయటికి వచ్చిన వెంటనే నడిచి వెళుతున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ జీవన యాత్రలో వాళ్ళకి ఫస్ట్ అటాక్ అయ్యేది ఏంటంటే దొంగలు కాదు, మనల్ని ఇక్కడ అటాక్ చేసేది ఏంటంటే అపవిత్రాత్మ, సాతాను మనల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. అది ఏ రూపంలో అయినా కూడా మనల్ని పట్టుకుంటూ ఉంటుంది. పట్టుకొని అది చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే నీవు ధరించి ఉన్నటువంటి నీ వస్త్రాలని తీసివేస్తూ ఉంటుంది. నీవు ధరించినటువంటి వస్త్రము ఏ వస్త్రం అది? నీవు యేసుక్రీస్తుని నిజరక్షకుడుగా నమ్మి ఆయన నామములో బాప్తిసం పొందినటువంటి నీవు, రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి నీవు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి బయటికి వచ్చావో, నీవు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని, నీ యొక్క రక్షణ వస్త్రాన్ని అపవాది తొలగించి వేస్తూ జరుగుతూ ఉంటుంది. అంటే నీవే తొలగించేసుకుంటున్నావు కాబట్టి అక్కడ ఏమవుతుందనమాట, సాతాను నీ మీద ఈజీగా లోబర్చుకుంటూ ఉంటుంది. నిన్ను ఈజీగా చాలా సులభంగా లోబర్చుకుంటూ ఉంటుంది. ఆ చిన్న పాపమే కదా అనుకుంటూ దానికి లోబడిపోతూ ఉంటారు చాలామంది. అంటే రక్షణ అన్నది పోగొట్టుకుంటారు. ఫస్ట్ పోగొట్టుకునేది ఏంటనమాట, రక్షణ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే రక్షణ పోయిందో ఇమీడియట్గా అక్కడ జరిగేది ఏంటనమాట, అక్కడ నీకు ఉన్నటువంటి, నీ దగ్గర ఉన్నటువంటి సంపద, నీకు ఉన్నటువంటి ధనాన్ని నీవు కోల్పోతూ ఉంటావు. నీ యొక్క సంపద, నీ యొక్క ధనాన్ని కోల్పోతావు. తర్వాత మూడవది ఏంటంటే అన్నీ కూడా భయంకరమైనటువంటి దెబ్బలు, శరీరానికి మానసికంగా 2 రకాలైనటువంటి దెబ్బలు కూడా తగులుతూనే ఉంటాయి. అంటే దేవునిని విడిచిపెట్టినటువంటి మరి ప్రజలకి జరిగేటువంటిది ఏంటనమాట, మొట్టమొదటిగా రక్షణ కోల్పోతూ ఉంటారు, రెండవదిగా సంపద కోల్పోతూ ఉంటారు, మూడవదిగా ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. మొట్టమొదటి ఏం చెప్పాను, రక్షణ వస్త్రము అని చెప్పాను. రక్షణ వస్త్రము కనుక చెప్పాలి చూసుకుంటే, ఒకసారి ఒక రాజు చక్కగా అందరికీ విందు ఏర్పాటు చేశాడు. అందరిని కూడా పిలిచాడనమాట. రండి, అన్నీ కూడా చక్కగా వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయి, రకరకాలైనటువంటి భోజనాలు ఉన్నాయి, మీరందరూ కూడా వచ్చి భోజనం చేయండి రండి అని అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, అందరినీ కూడా ఆహ్వానించినప్పుడు అందరూ కూడా ఏం చెప్తున్నారన్నమాట, ఏదో ఒక సాకు, కుంటు సాకులు అంటారు కదా, అట్లాగా ఏదో ఒక సాకు. నేను పొలం కొనుక్కున్నానని ఒకడు, నేను ఎడ్లు కొనుక్కున్నానని ఒకడు. ఆ ఎడ్లు కొనుక్కున్న తర్వాత ఎవరన్నా పరీక్షిస్తారా? కొనకముందే కదా పరీక్షించేది. అంటే చెప్పేది కూడా ఉట్టి అబద్ధాలు అన్నమాట. దాంట్లో ఏ మాత్రం కూడా నిజమని కానీ లేకపోతే ఏది కూడా ఉండదు. లేకపోతే నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేను రాను, లేకపోతే నేను దూర ప్రాంతానికి వెళ్తున్నాను, నా హెల్త్ బాగోలేదు, అది ఇది అని రకరకాలైనటువంటి పెట్టి ఎవరు కూడా అక్కడికి రాకపోవడం జరిగింది. అయితే మరి అక్కడ రాజు ఏం చేశాడనమాట, మరి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కదా, సరే వీళ్ళు మనం అనేక మందిని పిలిచాము, వాళ్ళు రాలేదు, ఈ యొక్క వివాహానికి పాల్గొనడానికి, విందులో పాల్గొనడానికి అందరినీ కూడా పిలవండి అని ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి అందరినీ పిలిచారో, మరి అన్ని వీధుల్లోకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఊరు లోపల ఉన్నటువంటి వారిని, ఊరు వెలుపల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పిలిచి, రండి, ఆహారాన్ని మరి సిద్ధంగా ఉంది, మంచి భోజనం మీకు రెడీగా ఉంది, రండి అని చెప్పినప్పుడు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అందరూ వస్తున్నారు. అందరూ వస్తున్నప్పుడు వారికి ఒక వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వస్త్రాన్ని ధరించి వారు లోపలికి విందులోనికి వెళ్ళి చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. మరి ఈ రాజు ఏం చేశాడంటే ఒకసారి లోపలికి వచ్చి చూస్తే అందరూ కూడా చక్కగా వస్త్రాలు ధరించి ఉన్నారు, తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారు. కానీ ఒకటి మాత్రము ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించి అక్కడ లేడు. పెండ్లి వస్త్రాన్ని ధరించి లేకుండా ఉన్న అతని దగ్గరికి వెళ్ళాడు. నీ వస్త్రం ఏది అని అడిగినప్పుడు అతను ఏమీ కూడా మాట్లాడుకోకుండా ఏం చేశాడనమాట, సైలెంట్గా మౌనంగా అతను ఉండిపోయాడు. ఎప్పుడైతే అతను మౌనంగా ఉండిపోయాడో, రక్షణ వస్త్రం లేదు కాబట్టి ఇతరుని తీసుకుని వెళ్ళి బయట వెలుపల పారవేయండి, అక్కడ ఏముంటుందన్నమాట, భయంకరమైనటువంటి అగ్ని ఉంటుంది, అక్కడ ఏడ్పు పండ్లు కొరకుడు తప్పించి ఇంకేమీ ఉండదు, తీసుకెళ్ళి ఒక నరకంలో పారవేయండి అన్నాడు. అంటే రక్షణ వస్త్రము లేకోకుండా ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళలేరు, ఎవరు కూడా పరమ యెరూషలేములోనికి వెళ్ళలేరు, దేవుని దగ్గరికి అసలే అక్కడికి మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రక్షణ అనేటువంటి వస్త్రము మనకి కావాలి. నీకు రక్షణ వస్త్రము ఉందా లేదా అన్నది ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఇతను మరి బయటికి నెట్టివేయబడ్డాడు. నువ్వు ఎట్లా ఉంటున్నావు, నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, నీవు గౌరవించబడుతున్నావా ఈ లోకంలో నీకు ఎట్లాంటి పరిస్థితి ఉంది,
అందరి చేత ప్రేమించబడుతున్నావా? అందరి చేత కూడా చీ అనిపించుకుంటున్నావా? ఆలోచించుకో. ఇప్పటికైనా మారు మనసు పొంది నీ యొక్క రక్షణ వస్త్రాన్ని తిరిగి పొందడానికి దేవుడు ఇంకా కొంచెం సమయం నీకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇంకా నీవు జీవంతో ఉన్నావంటే అది ఆయన నీకు ఇచ్చేటువంటి గొప్ప కృప మాత్రమే. హల్లెలూయా. అట్లాగే రెండవది కనుక చూసుకుంటే ధనము, సంపద కోల్పోయాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్నంతా కూడా అతను కోల్పోవడం జరిగింది ఆ మనుషుడు. అట్లాగే లూకాసు వార్త 15వ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర నుంచి అతను ఏం చేశాడనమాట, తనకున్నటువంటి ఆశ ఇస్తావా సస్తావా, ఇస్తే ఇయ్యి వాళ్ళ నాన్నతోటి వాళ్ళ తండ్రితోటి ఏమంటున్నాడు అనమాట, ఈ లోకపు తండ్రితోటి నాకు ఆశ ఇచ్చే నాకు హక్కు ఉంది, ఆ ఆశ నాకు కావాలి, ఇస్తావా సస్తావా అని చెప్పి మొత్తానికి పీడించి మొత్తానికి ఆశంతా కూడా తీసివేసుకుని దర్జాగా హాయిగా చక్కగా రథాలు వేసుకుని ఫ్రెండ్స్ అందరితో కూడా వెళ్ళిపోయాడు. అంతా అయిపోయింది. వెళ్ళాడు మొత్తం డబ్బంతా కూడా వేస్ట్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. ఆఖరికి తినడానికి తిండి కూడా లేదు. పందులు తినేటువంటి పొట్టు కూడా దొరకనటువంటి సమయం వచ్చేసింది. ఎందుకు అంటే తన ఆస్తిని నమ్ముకుని వెళ్ళాడు. ఆస్తి అంతా కూడా అతను ఏమైపోయిందనట, పోగొట్టుకున్నాడు. సంపద అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఎంతో ఆశవంతుడు. అతను పుట్టిందే చక్కగా మరి బంగారపు స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినటువంటి వాడు. అట్లాంటి వాడు కనీసం పొట్టు కూడా అతనికి దొరకనటువంటి పరిస్థితి. అంటే సంపద అంతా కూడా ఏమైపోయిందనమాట, కొల్లగొట్టబడింది. ఎవరు ఈ పని చేశారంటే శత్రువు అయినటువంటి సాతాను అటాక్ చేసినప్పుడు రెండవదిగా ఏమి కోల్పోతారంటే సంపద అంతా కూడా కోల్పోవడం జరుగుతుంటుంది. నీవు కూడా మరి నీ యొక్క బిజినెస్ని నమ్ముకునో, నీ యొక్క స్నేహితులను నమ్ముకునో, లేకపోతే నీ పార్ట్నర్స్ని నమ్ముకునో మొత్తం వ్యాపారాలన్నిట్లో కూడా లాస్ అయిపోయావేమో. చేతిలో చిల్లిగా లేనటువంటి పరిస్థితి ఏమో, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఏమో. ఒకసారి ఎంతో వైభవంగా ఉన్నటువంటి నీ యొక్క కుటుంబము ఈరోజు ఏ విధంగా ఉన్నది, భయంకరమైన పరిస్థితుల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకు ఇట్లా జరిగింది, ఏ పరిస్థితి వల్ల నేను ఇట్లాగా వచ్చాను అని ఆలోచన చేసుకో. మరి తిరిగి అతను ఏం చేసినట్ట, తండ్రి దగ్గరికి రావడం జరిగింది. ఇంకా మూడవది కనుక చూసుకుంటే ఆరోగ్యం పోయింది అని చెప్తున్నాం. అతను బాగా కొట్టి ఏం చేశారన్నమాట, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొర ప్రాణాలతోటి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కనుక చూసుకుంటే భయంకరమైనటువంటి వ్యాధులు ఎక్కడ చూసినా కూడా, ఎవరిని అడిగినా కూడా హెల్త్ బాగాలేదండి, మా గురించి ప్రార్థన చేయండి. ఒకళ్ళేమో చికెన్ గునియా వచ్చిందని చెప్తున్నారు, ఒకళ్ళు డెంగ్యూ అంటున్నారు, ఒకళ్ళు మలేరియా అంటున్నారు, ఒకళ్ళు టైఫాయిడ్ అంటున్నారు. రకరకాలైనటువంటి జ్వరాలు ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటిది. ఒక హాస్పిటల్కి వెళ్ళారంటే ఆ టెస్టుల కోసము దగ్గర ఒక్కొక్కరికి మరి వేల రూపాయలు అయిపోతున్నాయి. కానీ ఆరోగ్యము మాత్రము కుదురు పడనటువంటి పరిస్థితి. అంటే ఈ ఆరోగ్యాన్ని కూడా ఏం చేస్తుందన్నమాట, కొల్లగొట్టేస్తూ ఉంటుంది. శత్రువు లేకపోతే సాతాను మన మీద దండయాత్ర చేసినప్పుడు మొట్టమొదటిగా అది చేసే పని ఏంటనమాట, నీ యొక్క రక్షణ వస్త్రాన్ని తీసివేస్తుంది. రెండోది నీ యొక్క ఆస్తినంతా కూడా లాగివేసుకుంటుంది. మూడోది కనుక చూసుకుంటే నీకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా అంతా కూడా తీసివేస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరు, ఇప్పటికైనా ఆలోచించు. నేను మరి యెరూషలేము అనేటువంటి పట్టణము, దేవుని యొక్క నివాస స్థలము, దేవాది దేవుని విడిచిపెట్టి దిగువగా నడిచి వెళ్ళిపోతున్నానేమో. ఆ యెరికో పట్టణము ఎక్కడో మరి సముద్ర మట్టానికి 1000 అడుగుల లోతులో అది ఉంది. అక్కడికి దిగి వెళ్ళిపోతున్నానేమో. శపించబడ్డటువంటి యెరికో పట్టణం కానీ, ఐగుప్తు కానీ, ఈ లోకపు ఆశలు వెంబడి పరిగెత్తి అట్లాగా వెళ్ళిపోతున్నానేమో. అందుకనే ఇంత భయంకరమైనటువంటి స్థితి నాకు కలిగింది అని ఆలోచన చేసుకొని ఒక్కసారి నీవు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆగి అక్కడే మోకరించి, తండ్రి నన్ను క్షమించు, నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను అని నీవు గనక ఆయన యొక్క పాదాలని దగ్గర కన్నీటితోటి ప్రార్థన చేసి, ఆయన ఎంత మాత్రం కూడా నిన్ను త్రోసివేసేటువంటి దేవుడు కానే కాదు. ఆయన పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు, ఆయన ఉద్ధరించేటువంటి దేవుడు. మన పరిస్థితి ఎట్లా ఉందన్నది మనమే ఆలోచన చేసుకోవాలి. మనం ఇతరులకు చెప్తే అందరూ నవ్వుతారు, హేళన చేస్తూ ఉంటారు. ఒకసారి ఎలీషా ప్రవక్త గారు ఆయన వెళ్తూ ఉన్నాడు.
బేతేలుకి ఆయన వెళుతూ ఉన్నారు. బేతేలుకి వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు, బాలురు వాళ్ళంతా కూడా బోడివాడ ఎక్కెళ్ళిపో అంటున్నారన్నమాట. బేతేలుకి ఎక్కి వెళ్ళిపో అని చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆయనని హేళన చేస్తున్నారంటే, దేవుడు అంతకుముందు చేసినటువంటి ఒక అద్భుతం అక్కడ ఉంది, కానీ వాళ్ళకి అది అద్భుతమని తెలియదు. అపహాస్యం చేస్తున్నటువంటి ఆ గుంపుకి అది అద్భుతమని తెలియదు. ఏలియా మరి ఎలీషా ఇద్దరు కూడా వెళ్ళినప్పుడు ఏలియాని ఆ దేవాది దేవుడు ఏ విధంగా అగ్ని రథాల చేత కొనుపోబడ్డాడో ఎలీషా గారికి మాత్రమే తెలుసు. ఆయన మరి చక్కగా ఏలియా దుప్పటి కూడా ఆయన తీసుకుని అక్కడే తిరుగుతూ అనేక ప్రాంతాలకు వెళుతూ ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎలీషాని చూసి ఏమంటున్నారన్నమాట, ఆ ఏలియా చనిపోయాడు కదా, ఆయన బాడీ కూడా దొరకలేదు కదా, నీవు కూడా అట్లాగే ఈ యొక్క బేతేలికి ఎక్కెళ్ళిపో నువ్వు కూడా చచ్చిపోతావు అనేసి వాళ్ళు అక్కడ హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఎలీషాకి చాలా కోపం వచ్చింది, ప్రవక్తకి చాలా కోపం వచ్చిందనమాట. బోడువాడ అన్నందుకు కాదు, కానీ దేవుని అవమానపరిచినందుకు అతను ఎంతగానో బాధపడి ఎప్పుడైతే అతను గట్టిగా వాళ్ళని శపించాడో 2 ఎలుగుబంటులు, ఆడ ఎలుగుబంటులు వచ్చి 42 మంది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాలుర్ని చీల్చివేసింది, యవ్వనస్తుల్ని చీల్చివేయడం జరిగింది. దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. అయితే మరి యొక్క బేతేలు దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, అక్కడికి ఎక్కి వెళ్ళాలి. అక్కడికి ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో కరుణించేటువంటి దేవుడు. ఒకసారి మరి యాకోబు కూడా అంతే కదా, ఆయన కూడా వెళుతూ ఉన్నాడు. తన యొక్క అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, తనకి రావాల్సినటువంటి తనకి ఏమాత్రం అర్హత లేకపోయినా కూడా ఆ దీవెనలన్నీ కూడా పొందుకున్నాడు. ఆ యొక్క దీవెనలన్నీ కూడా పొందుకొని మరి ఇప్పుడు అన్న ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి అతను భయంకరంగా పారిపోతూ ఉన్నాడు అనమాట. అన్న నన్ను చంపుతాడు అనేటువంటి భయంతో పారిపోతున్నాడు. చీకటైపోయింది. ఏ గ్రామానికి అతను చేరుకోలేదు, ఎక్కడ ఒక్క లైట్ లేదు, ఏమీ లేదు. కానీ మరి చీకట్లో ఎక్కడికి ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. ఆ కొండల మీద ఆయన ఏం చేశాడనమాట, ఒక చోటు చూసుకుని చక్కగా పండుకున్నాడు. ఆ పండుకున్నప్పుడు ఆ తల కింద ఏం పెట్టుకున్నామంట, ఒక రాయి పెట్టుకున్నాడు. అప్పుడు దాకా హాయిగా మంచి పిల్లలు పెట్టుకుని పడుకున్నటువంటి, పరుపుల మీద పడుకున్నటువంటి ఈ యొక్క మరి ఈయన యాకోబు చక్కగా ఏం చేశాడనమాట, రాయి. అప్పటి వరకు అలసిపోయి ఉన్నాడేమో, నిద్ర పట్టేసింది. ఒక చుట్టూ చీకటి, అడవి మృగాలు, మరి పాములు, ఒకవైపు అన్న, ఇన్ని భయాలు ఉన్నా కూడా అతను అక్కడ మరి నిద్రపోయాడు. అతను శారీరకంగా అలసిపోయి నిద్రపోయాడు. కానీ ఎప్పుడైతే నిద్రపోయాడో అక్కడ ఏమైందనమాట, అతనికి కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనిపించింది. భూమి నుంచి ఆకాశానికి నిచ్చెన వేయబడ్డాం. ఆ నిచ్చెన మీద అందరూ కూడా దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారు. పైన దేవాదేవుడు కనిపించాడు. నిజమే, మనము కూడా ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే ఒక్కో మెట్టు మనం ఎక్కుతూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము కూడా అంతే. దేవుడు పిలిచాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలి ఇమ్మంటే ఆయన కూడా 3 రోజులు ప్రయాణం చేసి ఆయన కూడా మరి యొక్క పర్వతాలను ఎక్కుతూ ఉన్నాడు. పర్వతాలను ఎక్కి అక్కడ మరి కత్తి ఎత్తినప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడి, నువ్వు ఎంతగానో ప్రేమించినటువంటి నీ కుమారుని నాకు ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుక తీయలేదు, కాబట్టి నీ జనాంగాన్ని, నీ యొక్క మరి వంశాన్ని ఎంతగానో నేను దీవిస్తాను. ఆకాశ నక్షత్రాల కన్నా, ఇసుక రేణువుల కన్నా కూడా నిన్ను ఎక్కువగా దీవిస్తానన్నాడు. అంటే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకుంటామట, దీవెనలు పొందుకుంటూ ఉంటాము. మనము దీవెనలు పొందుకుంటూ ఈ లోకంలో ఉన్నప్పుడు దీవెనలు పొందుకుంటాము. అలాగే మనము కూడా క్రైస్తవులమే, దేవునితోటి సంబంధం కలిగి ఉన్నమే. అయితే ఒక్కొక్క మెట్టు దేవునికి దగ్గరగా ఎక్కుతూ ఉన్నామా, లేదా ఒక్కొక్క మెట్టు దిగిపోతున్నామా? ప్రార్థన చేస్తున్నామా, మనస్ఫూర్తిగా చేస్తున్నామా, హృదయంతో చేస్తున్నామా, అలవాటు చొప్పున చేస్తున్నామా, దేవుని స్తుతిస్తున్నామా లేదా, మరి ప్రార్థన చేస్తున్నామా లేదా, ఆయన చెప్పిన విధంగా నడుస్తున్నామా లేదా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎట్లాంటి స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా కూడా ఈనాడు ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతా ఉంటావో ఆ దేవాది దేవుడు ఆ యొక్క యెరూషలేము పట్టణము కానీ ఆ పరలోక పట్టణంలో నుంచి ఆయన దిగి వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను లేపేటువంటి దేవుడు. అంతేకాదు నీకు మరి నూనె రాసి ద్రాక్షారసం పోసి తన యొక్క గాడిద మీద నిన్ను తీసుకుని వెళ్ళి తన నడుచుకుంటూ నిన్ను తీసుకుంటూ వెళ్ళేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా.
కాబట్టి ఏమాత్రం కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు, ఏమాత్రము చింతపడవలసినటువంటి అవసరం లేదు. నేను ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, ఇన్ని బాధల్లో ఉన్నాను, ఒకదాని తర్వాత ఒకటి బాధలే వచ్చేస్తున్నాయి. ఎటువైపు నుంచి చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ స్థితిలో నుంచి నేను బయటపడాలి అంటే ఒకటే మార్గం, ప్రార్థన. మళ్ళా దేవుని దగ్గరికి రా, నువ్వు ఉన్న చోటునే మోకాళ్ళలోని దేవుణ్ణి ప్రార్థన చేయి. ప్రార్థన వినేటువంటి దేవుడు. మారు మనసు కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. ఎందుకంటే నేను కూడా అట్లాగే దేవుని దగ్గర నుంచి దిగి ఈ లోకపు ఆశల వెంబడి పరిగెత్తి భయంకరమైనటువంటి స్థితి ఎదుర్కొన్నాను. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చానో మళ్ళా నా మొదటి స్థితి దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తే, మరి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, గెహాజీ గురించి కూడా నేను చెప్పలేకపోయాను. మరి గెహాజీ కూడా ఆయన కూడా ఏం చేసామట, అంతా కూడా భయంకరమైనటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి అతను పొందుకున్నాడు. అట్లాగే కుష్ఠవ్యాధిని అంటే పాపం అనేటువంటి కుష్ఠవ్యాధి, మనం కూడా దాని నుంచి విడుదల పొంది ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో అప్పుడే మనము రక్షించబడతాము. మన యొక్క రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం సంపాదించుకుంటాము. అదేవిధంగా మన సంపదను మనం సంపాదించుకుంటాము. మనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఎల్లప్పుడూ కూడా ఆయనని స్తుతించేటువంటి గొప్ప భాగ్యం మనకి మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. సకలాశిష్యులకు కారణభూతుడైన మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన, అవును తండ్రి, ప్రభా మరి నాయన, నిన్ను విడిచి వెళ్ళినప్పుడు ప్రభా మరి నాయన సాతాను భయంకరమైనగా ప్రభా మరి నాయన అటాక్ చేసి ప్రభా మరి నాయన రక్షణ వస్త్రాన్ని, మరి అదేవిధంగా సంపదని, ఆరోగ్యాన్ని అన్నిట్లు కూడా కొల్లగొట్టి ప్రభా మరి నాయన ఏమీ లేనటువంటి వారిగా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా నిలబడిపోయేటువంటి ప్రాంతాలకి ప్రభా మరి నాయన బిడ్డలు అనేక మంది ఉంటూ ఉండగా నాయన బిడ్డలందరినీ కూడా దర్శించండి నాయన. దర్శించి తండ్రి ప్రభా మరి నాయన ఎవరైతే నీకు మొరపెడుతూ ఉన్నారో, ఎవరైతే హోల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ప్రభా మరి నాయన నీ దగ్గరికి వస్తున్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా క్షమించి దీవించి ఆశీర్వదించవలసిందిగా మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.